జుట్టు ఎంత విపరీతంగా రాలుతున్నా ఈ ఒక్క ప్యాక్‌ని ట్రై చేయండి. జుట్టు అనేది చాలా లాంగ్‌గా గ్రోత్ అవుతుంది. సో, సాధారణంగా మనం ఇంట్లో ఉపయోగించేటువంటి వస్తువులతోటి. ఉల్లిపాయ వల్ల మన జుట్టుకు అనేక లాభాలున్నాయని అధ్యయనాలే ప్రూవ్ చేశాయండి. సైంటిఫికల్‌గా ప్రూవ్ అయింది. సో, మందారం ఆకులు కూడా మన జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి. చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చండి. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సో, మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఈ వీడియో అనేది మరికొంతమందికి చేరుతుంది. వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది కదా! ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇందుకోసం ముందుగా మనం ఉల్లిపాయలు తీసుకోవాలండి. ఉల్లిపాయల వల్ల మన జుట్టుకు అనేక ఉపయోగాలున్నాయి. ఒక్క ఉల్లిపాయ అయితే సరిపోతుందండి. ఉల్లిపాయ రసం వల్ల జుట్టు రాలడం తగ్గడం, చుండ్రు నివారణ, జుట్టు కుదుళ్లకు పోషణ వంటి ఉపయోగాలు ఉన్నాయి. ఇది జుట్టు మెరుపును జోడించి ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. ఉల్లిపాయలో సల్ఫర్ ఉంటుందండి. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఉల్లిపాయలో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రుకు కారణమయ్యేటువంటి ఫంగస్ను ఎదుర్కోవడంలో సహాయపడతాయి. తద్వారా ఆరోగ్యకరమైనటువంటి జుట్టు అనేది లభిస్తుంది. అంతేకాకుండా ఉల్లిపాయ రసం జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది మరియు ఒత్తైన పొడవైన జుట్టుకు సహాయపడుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం అలోఫేసియా అరేటా వంటి పరిస్థితుల్లో జుట్టు తిరిగి పెరగడానికి ఇది సహాయపడుతుంది. సో, ఒక ఉల్లిపాయ తీసుకొని ఈ విధంగా పైన ఉన్నటువంటి పొట్టు మొత్తం తీసి చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలండి. సో, జుట్టు రాలేటువంటి సమస్యతో ఆడ, మగ, చిన్న, పెద్ద అని తేడా లేకుండా అందరూ బాధపడుతున్నారు. సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత చదువు వల్ల టెన్షన్ తోటి, అదేవిధంగా జాబ్ పర్పస్‌గా టెన్షన్ తోటి జుట్టు అనేది ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ రోజుల్లో మనం తీసుకున్నటువంటి ఆహారం వల్ల కూడా జుట్టు అనేది ఎక్కువగా రాలుతుంది. పొల్యూషన్ వల్ల కూడా. సో, ఈ రెమెడీని ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇక ఈ విధంగా ఐరన్ తవా ఉంటుంది కదండీ! ఐరన్ కడాయి లేదంటే ఐరన్ తవా ఏదైనా తీసుకోవచ్చండి. సో, తవా కానీ కడాయి కానీ తీసుకోవాలండి. ఐరన్‌దైతే మరీ మంచిదండి. సో, ఈ విధంగా ఐరన్ తవా తీసుకోవాలి. ఇనప మూకటి అంటారు కదండీ! ఇనప కడాయి అంటారు. సో, ఈ విధంగా ఐరన్ కడాయి తీసుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలండి. చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చండి. ఈ విధంగా వారానికి ఒక్కసారి ట్రై చేయండి. ఇక మీ జుట్టు రాలడం అనేది తగ్గుతుంది. సో, ఇక ఇందులోనే కరివేపాకు కూడా తీసుకోవాలండి. కరివేపాకు కూడా మన జుట్టుకి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. సో, జుట్టు అనేది ఎక్కువగా తెల్లబడి చాలామంది బాధపడుతూ ఉంటారు. కరివేపాకును కూడా ఉపయోగించడం వల్ల, తరచుగా ఉపయోగిస్తూ ఉండడం వల్ల జుట్టు అనేది నల్లబడుతుంది. ఇక మందారం ఆకు తీసుకోవాలండి. మందారం ఆకు అనేది మన జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. పెద్ద సైజు మందారం ఆకు ఒక్కటైతే సరిపోతుందండి. చిన్నవైతే 2-3 తీసుకోండి. మందారం ఆకులు మన జుట్టుకు పోషణను అందించి జుట్టు రాలడాన్ని తగ్గించి అకాల నెరిసిపోవడాన్ని నివారిస్తాయి. మందారలో విటమిన్ ఏ, సి మరియు ఇతర పోషకాలు జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. సో, డస్ట్ అది ఉంటుంది కాబట్టి మనం ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకొని తడి లేకుండా ఒక పొడి క్లాత్ తోటి తుడిచేసుకోవాలండి. సో, ఈ విధంగా తుడుచుకున్న తర్వాత ఇక చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. మందారం ఆకులు కూడా అందరికీ అందుబాటుగానే ఉంటాయండి. సో, ఈ విధంగా ఎర్రటి మందారం పువ్వులు పూసేటువంటి ఆకులైతే మరీ మంచిదండి. మందారంలో ఏ కలర్ అయినా తీసుకోవచ్చు, కానీ నస్యం కలర్, అదేవిధంగా ఎర్రటి పువ్వులు పూస్తాయి కదండీ! అవైతే మరీ మంచిది. సో, ఇక కాడను కూడా పడేయొద్దండి. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోండి. మందారం కాడ కూడా మంచిదేనండి, పడేయొద్దు. సో, ఇక ఇందులోనే మెంతులు తీసుకోవాలండి. మెంతుల వల్ల కూడా మన జుట్టుకు అనేక ఉపయోగాలున్నాయి. 1 స్పూన్ వరకు మెంతులు తీసుకోండి, సరిపోతాయి. మెంతులు కూడా అందరికీ అందుబాటుగా ఉన్నటువంటి వస్తువేనండి. మనం తరచూ ఇంట్లో ఉపయోగిస్తూనే ఉంటాం కదండీ! 1 స్పూన్ వరకు మెంతులు తీసుకోండి. సో, ఈ విధంగా ఇక ఇందులోనే ఫైనల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కొబ్బరి నూనె అండి. సో, కొబ్బరి నూనెలో కూడా అనేక పోషకాలు ఉన్నాయి. మన జుట్టు ఎదుగుదలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎక్కువేమీ అవసరం లేదండి. ఒక చిన్న కప్పు వరకు కోకోనట్ ఆయిల్ తీసుకోండి, సరిపోతుంది. 1 వీక్‌కి సరిపడా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుంటున్నామండి. సో, ఆయిల్ అదేవిధంగా ప్యాక్ 2 చూపిస్తా ఒకే వీడియోలోనే. సో, ఈ విధంగా నేనైతే కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నానండి. మీరు ఆల్టర్నేటివ్‌గా ఏమైనా యూజ్ చేయొచ్చా అని డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. రిప్లై అనేది ఇస్తా, ఓకేనా? సో, ఇక స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలండి. ఉల్లిపాయ, కరివేపాకు, మందారమాకు, మెంతులు వీటిలో ఉన్నటువంటి పోషకాలు అనేవి చక్కగా కొబ్బరి నూనెకి పట్టాలండి. సో, కొబ్బరి నూనె వేడి చేయడం వల్ల ప్రోటీన్స్ అనేవి వృద్ధి చెందుతాయి. నార్మల్‌గా ఏ ఆయిల్ అయినా మనం వేడి చేసినప్పుడు ఏంటంటే ప్రోటీన్స్ అనేవి అంతరించిపోతాయి. ప్రోటీన్స్ అనేవి చనిపోతాయి అంటారు కదండీ! కాకపోతే ఈ కోకోనట్ ఆయిల్‌కి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే, మనం వేడి చేసినప్పుడు కోకోనట్ ఆయిల్‌ని ఎప్పుడైతే వేడి చేస్తామో ప్రోటీన్స్ అనేవి వృద్ధి చెందుతాయన్నమాట. అంటే డెవలప్ అవుతాయి. సో,
కోకోనట్ ఆయిల్‌కి మంచిగా పోషకాలనేవి పట్టేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఎక్కువ సమయం ఏం పట్టదండి. నార్మల్‌గా మనం పోపుకి వేసినప్పుడు ఎంత సమయం అయితే పడుతుందో అంతే సమయం పడుతుందండి. చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. చాలామంది ఏంటంటే మన ఛానల్‌లో జెంట్స్ కూడా అడుగుతున్నారు. జెంట్స్ కూడా యూజ్ చేయొచ్చని. నో ప్రాబ్లమ్ అండి. లేడీస్, జెంట్స్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవ్వరైనా యూజ్ చేయొచ్చు. అలాగే మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి. నేను ఖచ్చితంగా వీడియో అనేది చేస్తా. ఇంకా మన ఛానల్‌లో నెంబర్ ఆఫ్ హోమ్ రెమెడీస్ ఉన్నాయండి. అన్నీ కూడా యూస్‌ఫుల్ అయ్యేవి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్‌లోకి వెళ్లి చూసేయండి. ఓకేనా? మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తా. ఇప్పటివరకు మన ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా హార్ట్‌ఫుల్‌గా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎప్పటికీ మీరు ఇదే విధంగా ఆదరిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి. నేను ఖచ్చితంగా వీడియో అనేది చేస్తా. ఓకేనా? సో ఈ విధంగా ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ బ్రౌన్‌లోకి టర్న్ అవ్వాలండి. ఉల్లిపాయల్లో ఉన్నటువంటి పోషకాలు, అంతేకాకుండా కరివేపాకు, మెంతులు, మనం ఏమేమైతే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసామో వాటిలో ఉన్నటువంటి పోషకాలు అనేవి చక్కగా ఆయిల్‌కి పట్టాలి. ఆయిల్ కూడా కలర్ అనేది చేంజ్ అవుతుందండి. ఎక్కువ సమయం ఏం పట్టదండి. నార్మల్‌గా మనం పోపు వేస్తాం కదండీ కర్రీస్‌కి, అంత సమయమే పడుతుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే 1 వీక్ సరిపడా చూపిస్తున్నానండి. కావాలంటే ఒకేసారి ఒక 2, 3 మంత్స్‌కి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అసలు ఆయిల్ అనేది పాడవదండి. మనం వేలు ఖర్చు పెట్టి బయట హెర్బల్ ఆయిల్స్ అని, హెర్బల్ షాంపూస్ అని ఇవన్నీ కొంటూ ఉంటాం. అలా ఏం అవసరం లేదండి. వాళ్ళు కూడా తయారు చేసేదే కదా! అలాగే మనం కూడా తయారు చేసుకోవచ్చు. వాళ్ళు నిల్వ ఉండడానికి కెమికల్స్ అనేవి మిక్స్ చేస్తారు. కెమికల్స్ వల్ల ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్ అయితే ఉంటుందండి. మనం ఎలాంటి కెమికల్స్ లేకుండా ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ ఈ ఆయిల్ అయితే ఎన్ని నెలలైనా అస్సలు పాడవదండి. సో చూస్తున్నారు కదండీ! ఈ విధంగా ఉల్లిపాయలు అనేవి కలర్ చేంజ్ అవ్వాలి. ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. సో ఈ విధంగా ఇక ఒక టీ స్ట్రైనర్ తోటి చక్కగా వడగట్టేసుకోవాలి. ఎలా అప్లై చేసుకోవాలి, ఎంతసేపు ఉంచుకోవాలి అన్నది కూడా చెప్తా. అలాగే ఒక మంచి హెయిర్ ప్యాక్ చూపిస్తా చూడండి. సో ఈ విధంగా ఒక చిన్న కప్పు వరకే యాడ్ చేశాం కదండి. 1 వీక్‌కి సరిపోతుంది. ఆయిల్ ఎన్నిసార్లు అప్లై చేయాలి హెయిర్‌కి వారంలో అని అడుగుతున్నారు కదా! 2 సార్లు అప్లై చేయండి సరిపోతుంది. లాంగ్ హెయిర్‌కి అయితే 2 టైమ్స్‌కి సరిపోతుందండి ఈ ఆయిల్. నా హెయిర్‌కి అయితే ఒక 2 టైమ్స్‌కి సరిపోతుంది. సో వారంలో 2 సార్లు జుట్టుకు ఆయిల్ అప్లై చేసుకుంటే సరిపోతుందండి. రోజు అప్లై చేసుకోనవసరం లేదు. నైట్ అప్లై చేసుకుని మార్నింగ్ తలస్నానం చేసేయొచ్చు. సో ఇక ఆయిల్ అయితే రెడీ అయిపోయిందండి. కాస్త చల్లారుతుంది. ఇక ఇది పక్కన పెట్టేసి మనం హెయిర్ ప్యాక్ అయితే రెడీ చేసుకుందాం. చాలా సింపుల్‌గా 2 నిమిషాల్లో హెయిర్ ప్యాక్ కూడా రెడీ చేసుకుందామండి. ముఖ్యంగా మందారం ఆకులు తీసుకోవాలి. మందారం ఆకుల వల్ల మన జుట్టు అనేది చాలా స్పీడ్‌గా గ్రోత్ అవుతుందండి. సో ఈ వీడియోలో మనం ఎక్కడ కూడా కలబంద కానీ, అవిసె గింజలు కానీ యూజ్ చేయలేదు. కానీ ఒక మంచి ప్యాక్ అయితే రెడీ అవుతుంది చూడండి. సేమ్ అలోవెరాని యూజ్ చేస్తే ఈ విధంగా అయితే ప్యాక్ జెల్లీగా వస్తుందో సేమ్ అలాగే జెల్లీగా వస్తుంది చూడండి. ముందుగా ఈ విధంగా మందారం ఆకుల్ని చక్కగా శుభ్రం చేసుకోవాలండి. వీటిపైన డస్ట్ లాంటిది ఉంటుంది కదా! సో మంచిగా శుభ్రం చేసుకోవాలి. ఫేస్‌కి ఏదైనా అప్లై చేస్తున్నా, అలాగే మన జుట్టుకు అప్లై చేస్తున్నా కూడా మంచిగా శుభ్రం చేసుకోవాలండి. వాటిపైన డస్ట్ లాంటిది ఉంటుంది కదా! సో మందారం ఆకులు కూడా అందరికీ అందుబాటుగానే ఉంటాయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. తప్పకుండా నేను రిప్లై ఇస్తా. ఇప్పటివరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి సజెస్ట్ అవుతుంది. వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా! సో చూస్తున్నారు కదండీ, వాటర్ అనేవి కాస్త చేంజ్ అయ్యాయి. ఆకులపైన ఉన్నటువంటి డస్ట్ అంతా శుభ్రం చేసుకోవాలండి. సో ఇక ఒక మిక్సీ జార్ తీసుకొని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. మొత్తం అంతా జెల్ లాగా రెడీ అయిపోతుంది చూడండి. మందారం ఆకులతో చేసినటువంటి హెయిర్ ప్యాక్. ఓన్లీ మందారం ఆకులే కాదండి, మరికొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలా. అవి కూడా మనకు ఇంట్లో అందుబాటుగా ఉన్నటువంటి వస్తువులే. సో ఈ విధంగా సిజర్తో కానీ నైఫ్తో కానీ చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోండి. వీటికి ఉన్నటువంటి కాడలు అనేవి పడేయొద్దండి. కాడలతో సహా కట్ చేసుకోండి. చాలామంది మన ఛానల్లోని హోమ్ రెమెడీస్ని ట్రై చేసి చాలా బాగా వర్క్ అవుతున్నాయి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు ట్రై చేసి మళ్ళీ కమెంట్ చేస్తున్నందుకు. సో ఈ విధంగా కాడలను కూడా కట్ చేసుకోవాలి. సో మనకు మందారం ఆకుల్లో కూడా జెల్ అనేది ఉంటుందండి, జిగురు తత్వం ఉంటుంది. మన జుట్టు ఎదుగుదలకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ రెమెడీలో మనము అలోవెరా కానీ ఫ్లాక్స్ సీడ్స్ కానీ యూజ్ చేయట్లేదు. కానీ మంచి జెల్ అయితే రెడీ అయిపోతుంది చూడండి. ఇక ఒక ఉల్లిపాయ తీసుకోండి సరిపోతుంది.
సో ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి ఉల్లిపాయ వల్ల మనకున్నటువంటి ఉపయోగాలు, మన హెయిర్కి ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటో. సో మీడియం సైజ్ ఉల్లిపాయ అంటే పెద్దదేం అవసరం లేదండి, మీడియం సైజ్ ఉల్లిపాయ ఒకటైతే సరిపోతుంది. చాలామంది కమెంట్ సెక్షన్లో అడుగుతున్నారండి వీడియోస్ అనేది, నేను తప్పకుండా చేస్తాను. అన్నీ కూడా నేను స్క్రీన్ షాట్ తీసుకున్నా 1 by 1గా వీడియో అనేది చేస్తానండి. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఆల్రెడీ మనము ఆయిల్ కోసం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసాం కదండి, సేమ్ అలాగే కట్ చేసుకోండి. సో ఈ విధంగా ఈ ప్యాక్ వారానికి ఒక్కసారి మనం తయారు చేసుకుంటే సరిపోతుందండి. ఇక ఇందులోనే కొద్దిగంత మెంతులు యాడ్ చేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదండి, ఈ మాత్రం మెంతులు అయితే సరిపోతాయి. ఇక ఇందులోనే కొద్దిగన్ని లవంగాలు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇక మనం మిక్సీ పట్టేసుకోవటమేనండి. సో ఒక 5 నుంచి 6 లవంగాలు కొద్దిగంత వాటర్ కూడా యాడ్ చేసి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. సో ఈ విధంగా ఇక వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఎక్కడ కూడా మనం కలబంద కానీ ఫ్లాక్ సీడ్స్ అంటే అవిసె గింజలు కానీ యూజ్ చేయలేదు, కానీ మంచిగా జెల్ అనేది ఫామ్ అయింది చూడండి. మందారం ఆకులు చాలా బాగా ఉపయోగపడతాయండి, చాలామందికి తెలిసే ఉంటుంది. సో వేరొక బౌల్లోకి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక ఎలా అప్లై చేసుకోవాలి, ఎంతసేపు ఉంచుకోవాలి అన్నది కూడా చెప్తా చూడండి. ముందుగా ఈ విధంగా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. సో ఈ విధంగా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఆయిల్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ ఆయిల్ని ఒక 2 స్పూన్ వరకు ఇందులోనే యాడ్ చేసుకోవాలన్నమాట. సో మనం తయారు చేసుకున్నటువంటి ఈ ప్యాక్లోకి మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నటువంటి హెర్బల్ ఆయిల్, హోమ్ మేడ్ హెర్బల్ ఆయిల్ని ఇందులోకి మిక్స్ చేసుకోండి. హెయిర్ ప్యాక్లోకి మిక్స్ చేసుకోవాలండి, బాగా మంచిగా మిక్స్ చేసుకొని ఇక హెయిర్కి ప్యాక్ వేసుకోవాలండి. ఎక్కడా కూడా అసలు గ్యాప్ అనేది లేకుండా మొత్తం పాపిడిలాగా తీస్తూ బాగా దట్టంగా అప్లై చేయండి. మందంగా అప్లై చేసేసి 2 గంటలు పూర్తిగా అలాగే వదిలేసేయండి. సో ఖచ్చితంగా 2 గంటలు ఉంచుకోవాలండి. 2 గంటల తర్వాత హెయిర్ వాష్ చేసేసుకోవచ్చు. నార్మల్గా మనం ఏ షాంపూ అయితే యూజ్ చేస్తూ ఉంటామో ఆ షాంపూ తోటి. ఎక్కువగా హెయిర్ ఫాల్ ఉందనుకున్న వారైతే వారానికి 2 సార్లు అప్లై చేసుకోండి, లేదంటే వారానికి ఒకసారి అప్లై చేసుకోండి సరిపోతుంది. సింగిల్ వాష్లోనే మీకు రిజల్ట్ అనేది అర్థమవుతుందండి. హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా కంట్రోల్ అవుతుంది. సో హెయిర్ కూడా చాలా లాంగ్గా గ్రోత్ అవుతుంది. వారానికే జుట్టు అనేది ఎంత పెరిగిందనేది మీకు ఎగ్జాంపుల్ మీకే అర్థమవుతుంది అనమాట. ఇక మనం ఆల్రెడీ తయారు చేసుకున్నాం కదండి హెయిర్ ఆయిల్ని ఒక గ్లాస్ బాటిల్లో కానీ ఒక ప్లాస్టిక్ బాటిల్లో కానీ ఫిల్ చేసుకొని మనం వారానికి 2 సార్లు అప్లై చేసుకోవాలండి. అంటే నైట్ అప్లై చేసుకుంటే మార్నింగ్ ఇక తల స్నానం చేసేయచ్చు. ఓకేనా. సో చాలామంది ఆయిల్ వారానికి ఎన్నిసార్లు అప్లై చేసుకోవాలి అని అడుగుతున్నారు. 2 సార్లు అప్లై చేసుకోండి సరిపోతుంది. ఇక హెయిర్ మొత్తం అంతా బాగా మంచిగా అప్లై చేసుకున్న తర్వాత 2 గంటల సేపు అలాగే వదిలేసేయండి. సో ఇది అప్లై చేసేటప్పుడు మంచిగా మసాజ్ చేసేయండి. ఫింగర్ టిప్స్ తోటి జెంటిల్గా మసాజ్ చేసి 2 గంటల తర్వాత హెయిర్ వాష్ చేసుకోండి. ఇక ఆయిల్ మనం ప్రిపేర్ చేసుకునేది ఈ విధంగా గ్లాస్ జార్లో కానీ లేదంటే ప్లాస్టిక్ జార్లో కానీ ఫిల్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టనవసరం లేదంటే నార్మల్గా రూమ్ టెంపరేచర్లోనే బయట పెట్టేసేయచ్చు. సో ఎన్ని మంత్స్ అయినా అసలు పాడవదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఖచ్చితంగా వర్క్ అవుతుంది. అలాగే మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలన్నా కూడా తెలియజేయండి. మన ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టేటువంటి వీడియోస్ అనేవి మీ వరకు చేరుతాయి. మరొక యూస్ఫుల్ వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.